గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ 9 హాట్ టాపిక్. నేను రాజు. ఇటీవల లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త రకమైనటువంటి డిమాండ్, అంటే ఎప్పటి నుంచి కూడా డిమాండ్ చేస్తుంది అనుకోండి, మరి ఈసారి ఒక కొత్త రకమైనటువంటి డిమాండ్ చేస్తుంది. ఏంటంటే ఈ నకిలీ మద్యానికి సంబంధించి చంద్రబాబు నాయుడు సీఎం హోదాలో ఆయన వేసినటువంటి సిట్ మీద మాకు నమ్మకం లేదు, అది చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అయ్యేటటువంటి వ్యవస్థ, కాబట్టి మాకు సిబిఐ విచారణ జరగాలి అని చెప్పేసి పదే డిమాండ్ చేస్తున్నారు. అయితే వాస్తవంగా అసలు జగన్మోహన్ రెడ్డికి కానీ, అంతేకాకుండా పార్టీ నాయకులకు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎందుకు సిబిఐ అంటే అంత ప్రేమ ఎందుకు అర్థం కావడం లే. ఆల్రెడీ అంత సిబిఐ మీద అంత ప్రేమ, లేకపోతే సిబిఐ మీద అంత నమ్మకం ఉంటే ఆల్రెడీ సిబిఐకి సంబంధించినటువంటి అనేక కేసులు ఉన్నాయి. మరి ఆ కేసుల్లో సిబిఐ తేల్చిందన్న అంగీకరించాలి కదా. సిబిఐ మీద మాకు నమ్మకం ఉంది, సిబిఐ చేసి విచారణ ద్వారా బయట పెట్టేటటువంటి అంశాలు వాస్తవాలు, కాబట్టి మాకు కల్తీ మద్యం కేసుని సిబిఐకి అప్పగించాలి. ఇది జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అయితే, ఆల్రెడీ సిబిఐకి తేల్చినటువంటి కేసులు కొన్ని ఉన్నాయి. మరి ఆ కేసులకు సంబంధించి ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? ఎందుకు వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి కేసులో సిబిఐని ఎందుకు ఇబ్బందులు పెట్టారు? సిబిఐకి సంబంధించినటువంటి అధికారుల మీద ఎలా కేసులు పెట్టారు? సిబిఐ రాష్ట్రంలో విచారణ జరగకుండా ఏ విధంగా అడ్డుకోగలిగారు? సిబిఐ మీద ప్రేమ అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం దిగిపోయినాక మరొకలాగా ఉంటుందా అంటే అనేక రకాలైనటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే అక్రమాస్తుల కేసు జగన్మోహన్ రెడ్డిది, సో దాన్ని కూడా దాదాపుగా సిబిఐ తేల్చేసింది. మరి అయినా సరే ఇంకా కూడా పిటిషన్లు వేసుకుంటూ కోర్టులకు హాజరు కాకుండా ముందుకు వెళ్తూ ఉన్న పరిస్థితి. మరి సిబిఐ మీద అంత నమ్మకం ఉన్నటువంటి సందర్భంలో అంగీకరించవచ్చు కదా సిబిఐ విచారణ నిజమై. సో మాకు సిబిఐ మీద పూర్తి విశ్వాసం ఉంది. మరి ఈ కేసుల్లో కూడా సిబిఐ విచారణ జరిపింది. సిబిఐ ఇచ్చినటువంటి నివేదికలు కావచ్చు, అలాగే సిబిఐ ఇచ్చినటువంటి ఈ కేసులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాస్తవమే కదా అని చెప్పేసి వాళ్ళు ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. మరి అలా ఎందుకు ప్రకటించట్లేదు? మరి సిబిఐ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు మిగతా కేసులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎందుకని అంగీకరించలేకపోతున్నారు అనేది కొన్ని మిలియన్ డాలర్ల ప్రశ్న. అంటే సిబిఐ విచారణకి ఆదేశిస్తే, లేకపోతే సిబిఐ విచారణ కానీ వేసినట్లయితే దానివల్ల కాస్త ఆలస్యం అయ్యేటటువంటి అవకాశం ఉన్నాయి, కాబట్టి ఆ దిశగా ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నారేమో తెలియదు. సో దీని మీద చర్చిద్దాం. ఇది వాటి హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనేందుకు జనసేన నాయకులు దేవర మనోహర్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పసుపులేటి సురేష్ గారు మరికాసేపట్లో జాయిన్ అవుతారు. టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు, అలాగే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. సో వీళ్ళు మనతో జూమ్లో ఉన్నారు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, గుడ్ మార్నింగ్. ఏంటి సిబిఐ విచారణ కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సిబిఐ విచారణ అయితేనే మాకు నమ్మకం, సిబిఐ ఖచ్చితంగా వాస్తవాలను తేలుస్తుంది. ఈ స్టేట్మెంట్ని పట్టుకొని దీన్నే ఎందుకు వివేకానందరెడ్డి కేసుకు మనం అన్వయించకూడదు? దీన్నే ఎందుకు మనం తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు అన్వయించకూడదు? మరి అక్కడేమో సిబిఐ రాంగ్ అంటారు, మరి ఇక్కడికి వచ్చేదానికేమో సిబిఐ కావాలంటారు. ఏంటి అసలు, ఏమంటారు సార్? రాజు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి, ప్రైమ్ 9 వీక్షకులకు శుభోదయం అండి. ఇప్పుడు స్వదేశీ వస్తువులు వాడదాం, దేశ గౌరవాన్ని పెంచుదాం. వైసీపీ పార్టీ అండి, వాళ్ళ యొక్క క్రిమినల్ మైండ్ సెట్ ఏ రకంగా ఉందో మనం గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తాం. వివేకానందరెడ్డి గారి హత్య విషయంలో గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డల పోటు అయింది. ఆ గొడ్డలను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెట్టి నారాసుర రక్త చరిత్ర అన్నారు. నారాసుర రక్త చరిత్ర, చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేశారు అని చెప్పి మొత్తం టీడీపీ మీద, చంద్రబాబు నాయుడు మీద తోసేసే ప్రయత్నం చేసి సానుభూతితో ఓట్లు దండుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ నారాసుర రక్త చరిత్ర నుంచి నారావారి సారా వరకు ఒక మోడస్ ఆపరండి. వాళ్ళు ఒక క్రిమినల్ కాన్స్పిరసీ చేస్తారు, దాన్ని ఎదుటి వారి మీద మార్కలు రాసేసి రాజకీయ పబ్బం గడుపునే ప్రయత్నం రాష్ట్ర ప్రజలు స్పష్టంగా చూస్తున్నారు. సిబిఐ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హైకోర్టుకి వెళ్ళారు కదా, సిబిఐ విచారణ కావాలి ఆదేశించండి అని. మరి మీరు అధికారంలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి సిబిఐ విచారణకు ఎందుకు మాకు అక్కర్లేదు, మేము సిట్ ఏదైతే వీళ్ళు చెప్తున్నారు జోగి రమేష్ గారు, సిట్ అంటే ఏంటి, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, పడుకుంటాం. మరి ఆ సిట్ ఎందుకు వేశారు? మీరు ఆ సిట్ ఎందుకు వేశారు? మీరు సిబిఐ విచారణ ఎందుకు అక్కర్లేదన్నారు? పోనీ సిబిఐ విచారణ కోర్టు ఆదేశించింది, సిబిఐ విచారణలో ఏం తెలిసారు?
మీ తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి గారు, వారి తండ్రి భాస్కర్ రెడ్డి గారి ప్రమేయం ఉందని చెప్పి తేల్చి ఛార్జ్షీట్ కోర్టులో సుప్రీంకోర్టు సబ్మిట్ చేశారు కదా. మరి కేంద్ర దర్యాప్తు సంస్థలు విశ్వాసం ఉన్న వాళ్ళైతే మీరు మరి ఆయన మీ పార్టీలో ఇప్పటి వరకు ఎందుకు పెట్టుకుంటున్నారు? అవినాష్ రెడ్డి గారి పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించలేదు? ఆ కోర్టు కేసు తేలాకే మా దగ్గర రా, లేదా మా దగ్గర రా, మాకు కేంద్ర దర్యాప్తు సంస్థ మాకు విశ్వాసం ఉందని మీరు ఎందుకు ప్రకటించలేదు? మీ మీద ఉన్న కేసులు, పిక్ ప్రోగో కేసుల మీద మరి సిబిఐ ఛార్జ్షీట్ ఉంది కదా, మరి ఛార్జ్షీట్ తేలాకే నేను రాజకీయాల్లోకి వస్తాను, అక్కడ రాను, కేంద్ర దర్యాప్తు సంస్థ మీద నమ్మకం ఉందని మీరు ఎందుకు చెప్పట్లేదు? ఈ రోజు ఎందుకని సిబిఐ అడుగుతున్నారు? ఈ రోజు స్పష్టంగా అండి, ఏదైతే మొలకల చెరువులో ఏదైతే కల్తీ మద్యం తయారు చేస్తున్నారో ఆ తయారీ చేస్తున్న ఫ్యాక్టరీని కానీ గోడౌన్ కానీ గుర్తించి ధర్నా చేసి పట్టించింది వైసీపీ పార్టీ, వైసీపీ నేతలా అని నేను ప్రశ్నిస్తున్నాను. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు ఎక్కడా దాన్ని గుర్తించలేదు కదా? మీరు ఎక్కడా దాన్ని ఎక్స్పోజ్ చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చర్యలు చేశారా? చర్యలు తీసుకునేలా చేశారా మీరు? అదేం కాదు కదా. ప్రభుత్వంకే సమాచారం వచ్చింది, ప్రభుత్వం దాడి చేసింది, ప్రభుత్వం సీజ్ చేసింది, దానిలో పాత్రదారులు సూత్రధారులు ఎవరో ఐడెంటిఫై చేస్తే వాళ్ళ సొంత పార్టీ ఇన్ఛార్జిని తెలిస్తే అతన్ని సస్పెండ్ చేసి పక్కన పెట్టి విచారణ నిష్పాక్షంగా చేసి సిట్ ద్వారా ఆయన ఇంకా మూలాల్లోకి వెళ్తుంటే పేషెంట్ చెప్పి ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సింది పోయి దాన్ని పక్కన పెట్టి ఇదంతా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు 40,000 కోట్ల కుంభకోణం, నారావారి సారా అని చెప్పేసి వ్యక్తులు చేసిన దానికి వ్యవస్థగా ఆపాదించి మకిలి అంటించి దుష్ప్రచారం చేసే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? తీరా చూస్తే ఏమైంది? ఆ తేలింది వైసీపీ కొంపలో తేలింది. జోగి రమేష్ గారి ఆధ్వర్యంలో జరిగిందని స్పష్టంగా ఆ జనార్దన్ గారి వీడియో వస్తుంది, వాట్సాప్ చాట్లు బయటకు వస్తున్నాయి. అంటే కుట్ర పన్నింది మీరు, ఇక్కడ కూడా అంతే. మళ్ళీ కుట్ర చేసింది మీరు, ప్రభుత్వం మీద కుట్ర చేసింది మీరు ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేయాలి, ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయాలి కుట్ర చేసింది మీరు. దాన్ని ఆ బురదని మా ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి మీద జల్లే ప్రయత్నం చేయటం ఎంతవరకు సమంజసం అంటున్నా నేను అడుగుతున్నాను. ఈ రోజు బయటపడేసరికి నేను ఏ దేవుడి మీద కాదు అదే ప్రమాణం చేస్తాను, తిరుమల వెంకన్న మీద ప్రమాణం చేయనా, లేదా కనక బ్రహ్మవారి మీద ప్రమాణం చేయనా, లై డిటెక్టర్ సిద్ధం, సిబిఐకి సిద్ధం. సిబిఐకి అది సిద్ధం అంటే ముందు మీరు సిబిఐ చేసిన ఇన్వెస్టిగేషన్లకి మీరు ఏదైతే చర్యలు తీసుకొని మీ యొక్క సత్యతను నిరూపించుకోవాలి. మద్యం కుంభకోణం విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ మీకు నమ్మకం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జరిగిన మద్యం కుంభకోణంలో ఈడీ ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్ 19/9/2025 ప్రెస్ రిలీజ్ ఈడీ ఇచ్చింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక రాష్ట్రాల్లో ఏక సమయంలో ఇది వివిధ రాష్ట్రాలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తంజావూరు, సూరత్, రాయ్పూర్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ ఎన్ని ప్రాంతాల్లో 8 రాష్ట్రాల్లో 9 స్థానాల్లో సోదాలు నిర్వహిస్తే అనేక ఆధారాలు బుక్స్, జ్యువెలరీలు, క్యాష్ కూడా స్వాధీనమైందని చెప్పి ఈడీ ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్. మరి దీనికన్నా మీరు అచ్చుకోవాలి కదా. కేంద్ర దర్యాప్తు సంస్థలు బేషు బాగా చేశారు, మా ప్రభుత్వంలో జరిగింది, మేము ఒప్పుకుంటున్నాం, ఈడీ నికాస్ అయింది అని మీరు ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు? ఎందుకు అసలు మధ్య కుంభకోణమే జరగలేదు, అసలు ఏమీ లేదు, ఇక్కడ ఏమీ లేదు అన్నారు కదా మీరు. మరి అలాంటి వాళ్ళు మీరు ఈ రోజు సిబిఐ విచారణ వస్తున్నాయి, సిబిఐ టైం కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఇది అంతర్జాతీయ అంశము, వివిధ రాష్ట్రాలు ముడిపోయి ఉంది, ఏదో టైంలో వస్తారు సిబిఐ కానీ ఈడీ కానీ ఎంటర్ అవుతారు, మీ కోరిక తీరుతారే. కానీ నేనేంటంటే మీకు చిత్తశుద్ధి ఉంటే ముందు దీనికి సమాధానం చెప్పండి. ఏ రకంగా మీ యొక్క పాత్ర మీద, ఎందుకంటే ఆయన జనార్దన్ గారు, రమేష్ గారి యొక్క లింక్ రమేష్ గారు యాక్సెప్ట్ చేస్తారు, జోగి రమేష్ పైగా ఏమంటారు నా మీద కుట్ర పన్నారు, మీ మీద కుట్ర పడాల్సిన అవసరం మాకేంటి? మీ మీద ఇప్పటికే అనేకమైన కేసులు ఉన్నాయి. అగ్రిగోల్డ్ భూమి సర్వే నెంబర్ తారుమారు రిజిస్టర్ చేసుకున్నారు మీరు, మీ కొడుకు, అల్లే ఆ కేసు ఉంది. అది ఇబ్రహీంపట్నం బీటీపీఎస్ బూడిద కుంభకోణం కేసు, ఆ కేసు నడుస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి, ఆ కేసు నడుస్తుంది. అనేకమైన కేసులు, అంతకు ముందు కేసులు ఉన్నాయి, అనేకమైన కేసులు ఉన్నాయి. ఏదో ఇప్పుడే ఫ్రెష్ గా రాజకీయాలు వచ్చేది కాదు కదా. ఇంత చరిత్ర పెట్టిన వాళ్ళు కొత్తగా మీ మీద నేర చరిత్ర ఆపాదించాల్సిన అవసరం మాకు లేదు. మీరు స్పష్టం చేయండి, పాత్ర మీద మీరు స్పష్టం చేయలేదు. మళ్ళీ తప్పుడు ప్రచారాలు ఏ రకంగా వైసీపీ పార్టీ సోషల్ మీడియా మద్య దుకాణాలకు వెళ్ళి 4 బీర్ బాటిల్ 1 బాటిల్ ఇలా అయింది. కొత్తగా నిన్న కూడా అతనే ఇది వైసీపీ ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యం గారి పిఏ అధికారి, ఆయన చేసే ఈ పని ఎంత వీళ్ళందరూ ఆధ్వర్యంలో బయటపడుతున్నాయి. వైసీపీ పార్టీ ఏది చేస్తారండి. ఓకే సార్, వస్తాను, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. థ్యాంక్ యూ. పసుపురెడ్డి సురేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి, మీరేమో సిబిఐ విచారణ కావాలని కోరుతున్నారు. రీసెంట్గా
నాకు తెలిసి అన్ని నియోజకవర్గాల్లో చాలా వరకు కూడా దీని మీద ర్యాలీలు చేశారు, ఆందోళన కార్యక్రమాలు చేశారు. దీన్ని సిబిఐకి అప్పగించాలి, ఇందులో చంద్రబాబు నాయుడు అలాగే టీడీపీ పాత్ర ఏంటో తేల్చాలి అనేటటువంటి వాదనను మీరు వ్యక్తం చేశారు. అయితే అంత సిబిఐ మీద నమ్మకం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర కేసుల్లో తేల్చినటువంటి వాటి మీద ఎందుకు స్టాండ్ కాలేకపోతుంది? సిట్ మీద మాకు నమ్మకం లేదన్నప్పుడు సిబిఐ మీద కూడా మీకు నమ్మకం ఉంటుందా ఏంటి? సురేష్ గారు ఏమంటారు? రాజు గారు, మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీల పెద్దలకు సోదరులకు నా నమస్కారాలు. ముందుగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ పట్ల ప్రజలందరూ కూడా చాలా అసహించుకుంటున్నటువంటి పరిస్థితి. సోదరుడు పెద్దిరెడ్డి కిరణ్ గారు మాట్లాడుతున్నారు, అప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు సిబిఐ అడుగుతున్నారు, అప్పుడు కథ ఏంది అనేసి అంటున్నారు. ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీలను ప్రశ్నిస్తాయి, సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అధికార పక్షానిది. ఇక్కడ ఎంతసేపటికి అయ్యా అధికారంలో మేము లేము, ఉన్నది మీరు సమాధానం చెప్పాలంటుంటే తప్పదాట వేస్తున్నటువంటి పరిస్థితి. మేమే పట్టుకున్నాం, మేమే ఈ నకిలీ కల్తీ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చాము, మేము అధికారంలో ఉండగా బయటికే వచ్చింది కదా, మీరు కాదు కదా తెచ్చింది అంటున్నారు. సరే, మొలకల చెరువు కల్తీ ఫ్యాక్టరీ విషయాన్ని పట్టించుకున్నారు, ఇబ్రహీంపట్నం విషయాన్ని ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరైనా మాట్లాడుతున్నారా? పోనీ అనకాపల్లిలో, అమలాపురంలో, ఏలూరులో ఇన్ని ప్రాంతాలలో కల్తీ వ్యవహారాలు వెలుగులోకి వస్తే వాటి గురించి కనీసం స్పందిస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు కేవలం మొలకల చెరువులో ఒకటే ఈ కల్తీ జరిగింది, అక్కడ కట్టడి చేశాం, పట్టుకున్నామని మాట్లాడారు. మరి ఎందుకు ఈరోజు క్యూఆర్ కోడ్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి ఇది నకిలీ ఎక్కడుందో, అసలైంది ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రభుత్వం నుంచి చర్యలు తీసుకున్నామని మాట్లాడుతున్నారు? అంటే దాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ జరిగిందని ప్రభుత్వం అంగీకరించినట్టే కదా. ఇక రెండవ విషయం, అసలు జనార్దన్ రావు ఎవడు, సురేందర్ నాయుడు ఎవడు, జయచంద్రారెడ్డి ఎవడు, వీళ్ళందరూ ఎవరితో తిరిగిన వాళ్ళు, ఏ పార్టీ నుంచి టికెట్లు తీసుకొని వచ్చుకున్న వాళ్ళు, ఏ పార్టీకి ఫండ్లు ఇచ్చిన వాళ్ళు, ఎవరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, వీళ్ళందరూ లోకేష్ బాబుతో సన్నిహితంగా మెలిగింది వాస్తవం కాదా? వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారిని పలుమార్లు కలిసింది వాస్తవం కాదా? అసలు జయచంద్రారెడ్డికి సీట్ ఇచ్చింది వాస్తవం కాదా? ఇంతవరకు జయచంద్రారెడ్డి వైపు అన్ని వేళ్ళు చూపిస్తుంటే అసలు జయచంద్రారెడ్డి ఎక్కడ? చిన్న చిన్న సోషల్ మీడియా ఫేస్బుక్లో పోస్టులు పెడితేనే నిమిషాల్లో, ఇది చూసే ఉంటారు, నిన్న తిరుపతి ఘటన, నిమిషాల్లో తీసుకొని వచ్చి అరెస్టులు చేసేటువంటి పరిస్థితి, అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్లో ఉంచుకునేటువంటి పరిస్థితి. మరి ఇంతవరకు జయచంద్రారెడ్డిని ఎందుకు ఈ పోలీసులు, ఈ ప్రభుత్వము పట్టుకోవడం లేదు? ఎందుకు లుకౌట్ నోటీసులు జారీ చేయలేదు? హుటాహుటిన జనార్దన్ రావుని తెరపైకి తీసుకొని వచ్చి అతనే స్వయంకృత అపరాధం. అంతకుముందు వీడియోలో ఏం మాట్లాడాడు? నిన్నటికి నిన్న కస్టడీలో రిమాండ్, అధికారుల దగ్గర రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తి ఏ రకంగా వీడియో తీయగలుగుతాడు? ఏ రకంగా వీడియో బయటకు వస్తుంది? అతని వస్త్రం చూసారు, బట్టలు ఎయిర్పోర్ట్లో దిగినటువంటి అదే బట్టలతో వీడియోని రిలీజ్ చేస్తుంటే దాని వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి? అంటే ప్రజలు ఏమైనా వాళ్ళు ఏది చెప్తే అది వినేస్తారు. మనకి ఛానళ్ళు ఉన్నాయి కదా, మనకి పేపర్లు ఉన్నాయి కదా, మనం చెప్పింది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా. అసలు కొల్లు రవీంద్ర గారు, మర్లా రామయ్య గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు? ఇది 2-3 నెలలుగానే జరుగుతోంది అన్నారు. ఎక్సైజ్ కమిషనర్ చెప్పింది కూడా వాళ్ళే చెప్పారు, 2-3 నెలలుగానే. ఇప్పుడు జనార్దన్ రావు వచ్చి 2.5 ఏళ్ళుగా చెప్తారంటే అది ప్రజలందరూ కూడా నమ్మాల్సినటువంటి పరిస్థితి. వీడియోలో ఉన్నవన్నీ నమ్మాలంటే నిన్నటికి నిన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి గారు దగ్గరుండి ఇలాంటి అరాచకం జరిపించారని చెప్పి ఒక వీడియో వచ్చింది. ఎవరైతే హత్య గావించబడ్డాడో కోట వినుత గారి, జనసేన పార్టీ కోట వినుత గారి అభ్యర్థి డ్రైవర్, అలాంటి వీడియోలో చెప్పారు. ఇప్పుడు ఎందుకు తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకోలేదు వాళ్ళ ఎమ్మెల్యే పైన? ఆ వీడియో వాంగ్మూలాన్ని ఎందుకు అంగీకరించడం లేదు టీడీపీ? అంటే వీళ్ళకు ఒక న్యాయము, అవతల వాళ్ళకు ఒక న్యాయమా? అంటే ఎక్కడ కూడా వీళ్ళకి విలువలు ఉండవు.
వీళ్ళకి మాటల మీద నిలబడేటువంటి తత్వం ఉండదు. ఇంత అన్యాయమా? ఇంత 3వ తారీఖు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఆధారాలు, ప్రజల్లో ఎంతమంది స్వచ్ఛందంగా ఈరోజు ఆధారాలతో బయట పెడుతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ భాగవతాన్ని ఇన్ని వేల కోట్ల అక్రమాలకు పాల్పడింది కాకుండా, పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిందే కాకుండా సిగ్గు లేకుండా మళ్ళా ఈ రోజు మాట్లాడుతున్నారు. 3వ తారీఖు బయటపడితే కనీసం 7, 8వ తారీఖు వరకు వీళ్ళకి మాట్లాడేదానికి మాటలు లేవు, వీళ్ళకి నోర్లు మెదపలేదు, సమాధానాలు లేవు. ఇప్పుడు ఈ జనార్దన్ రావుని బూచుగా చూపిస్తూ జనార్దన్ రావుకి కావాల్సిన విధంగా ట్రైనింగ్ ఇప్పించి వీళ్ళకి అంటినటువంటి ఈ మరకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటించాలని చూడడం తప్ప అసలు ఇందులో ఎటువంటి వ్యవహారమే లేదు. ఎందుకు మరి వీళ్ళు సిబిఐ వాట్సాప్ చాట్ ఒకటి వచ్చింది సురేష్ గారు అప్పుడెప్పుడో సెప్టెంబర్ లో ఒక వాట్సాప్ చాట్ బయటకు వచ్చింది, అది నిజమా కాదా? అది దాన్ని ఏమనుకోవచ్చు మనం? ఒక వాట్సాప్ చాట్. నేను ఇక్కడ ఇదే చెప్తున్నా, వీళ్ళందరూ కూడా కొండను తవ్వి ఎలుకను పట్టేటువంటి రకము. వీళ్ళ వ్యవహారాలంతా ఇట్లే ఉంటాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 1,00,000 కోట్లు లూటీ చేశాడు, 1,00,000 కోట్లు దాచేశాడు, దోచేశాడు అన్నారు. పక్క పైసా చూపించారా? ఇప్పటి వరకు దాని మీద ఏమన్నా జరిగిందా? ఇది పెద్దిరెడ్డి కిరణ్ గారు మోడల్స్ ఆపరండా, మమ్మల్ని అబద్ధాలు చెప్పేస్తున్నారు, మా మీద బురద పోస్తున్నారంటే ఇది. ఇంతవరకు ఒక ఆధారాలు ఉండవు, సాక్ష్యం ఉండదు, కానీ తప్పుడు ప్రచారాలు చేసే ముందుంటారు. ఈ రోజు జోగి రమేష్ ఎందుకు మళ్ళీ వస్తా, ఒక్క నిమిషం మళ్ళీ వస్తా సురేష్ గారు. ఎస్ మళ్ళీ వస్తా మీ దగ్గరికి. సయ్యద్ రఫీ గారు గుడ్ మార్నింగ్. అధికారంలో ఉన్నది మేం కాదు, మరి మీరు, మరి మిమ్మల్ని మేము అంటాం. ఇక్కడ విలువలు లేనటువంటి కూటమి మీది, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకా వచ్చేసి ఆయన ఎవరో మన ఈ జనార్దన్ రావుకి సంబంధించి మ్యానిపులేట్ చేసి ఆయన చేత బెదిరించో భయపెట్టో ఆయనకి ట్రైనింగ్ ఇచ్చి రాయించుకున్నారు, మాకేం సంబంధం లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం ఏరులై పారిపోతుంది, కోట్ల రూపాయలు, 100 కోట్లు మీరు వెనకేసుకుంటున్నారు. అందుకని మేము సిబిఐ విచారణకు కోరుతున్నాము. కొండను తవ్వి ఎలికను పట్టారు, కొండను బట్టేటటువంటి అవకాశం ఉందా లేదా, దమ్ము ధైర్యం ఉందా లేదా, స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి. మీకు అసలు ఏమీ లేనట్టే ఆయన క్వశ్చన్ చేస్తున్నారు మిమ్మల్ని. మీరు ఏమీ చేయలేరు, కొండను తవ్వుతున్నారు, ఎలుకను పడుతున్నారు. కొండని పట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా, ఎలుకతోనే ఆగిపోతారా? మీ సామర్థ్యం అదేనా? ప్లీజ్ ఆన్సర్. నమస్కారం అండి అందరికి. ఇప్పుడు దొంగ అని అరిచినట్టు ఉంది. ఒక సిట్టు చేసినటువంటి దర్యాప్తులో ఎంతెంత దోచేశారు, ఎంతెంత దాచేశారు, ఎంతెంత విదేశాలకు పంపించారు, ఇవన్నీ కూడా ఎంతమంది అరెస్ట్ అయ్యారు, వాళ్ళ వాంగ్మూలాలు, ఎవరెవరు సినిమా యాక్టర్లతో విమానాల్లో, ప్రత్యేక విమానాల్లో తిరిగారు, ఇవన్నీ బయటకు వచ్చినాయి. బయటకు వచ్చిన తర్వాత ఇది జగన్మోహన్ రెడ్డికి చుట్టుకునేటువంటి పరిస్థితి, ఆయన్ని ఇంటి దాకా వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో వండి వార్చినటువంటి కథ ఇది. జోగి రమేష్ కి అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, మన మీద నకిలీ మద్యం, ముడుపులు అన్నీ కూడా ఒక్కొక్కటి ప్రూవ్ అవుతా ఉన్నాయి, దీన్ని ప్రజల్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలని చెప్పేసి ఒక కథా స్క్రీన్ ప్లే మొత్తం కూడా తయారు చేశారు. తయారు చేసి జోగి రమేష్ కి చాలా సన్నిహితుడైనటువంటి వాళ్ళ వీధిలో ఉండేటువంటి జనార్దన్ రావుని రంగంలోకి దించి, జనార్దన్ రావుకి క్లాస్మేట్ అయినటువంటి జయచంద్రారెడ్డితో మాట్లాడి అక్కడ తంబళ్ళపల్లి మొలకల చెరువులో, ఇక్కడ ఇబ్రాహీంపట్నంలో వీళ్ళే ఎస్టాబ్లిష్మెంట్ చేసి సాక్షి పత్రిక విలేకరిని ఆ ఇబ్రాహీంపట్నం డంప్ దగ్గరికి పంపించి వీళ్ళే పోలీసులకి, ఎక్సైజ్ శాఖకి ఫోన్లు చేసి వాళ్ళు పట్టుకున్న విషయం ముందుగానే సాక్షిలో వచ్చి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వాటా ఉంది, ఇన్నాళ్ళు అమ్మింది నకిలీ మద్యమే అని చెప్పి గనక చేస్తే
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం డిఫెన్స్ లో పడుతుందని చెప్పేసి ఒక స్క్రీన్ పే అల్లినటువంటి విషయం బట్టబయలైంది. ఎప్పుడైతే ఈ విషయం బయటకు వచ్చి జనార్దన్ రావు ఆఫ్రికాలో ఉండంగానే ఒక వీడియో తీసి ఇక నేను దొరికిపోయాను, నేను ఏదైనా రకంగా తప్పించుకోవాలంటే నేను అప్రూవర్ గా మారాలని అక్కడే వీడియో తీసుకున్నాడు అతను. అక్కడే వీడియో తీసి వాళ్ళ బంధువులకు పంపించి ఇక్కడ వచ్చి సరెండర్, ఇక్కడ పట్టుకున్నారు. సరెండర్ కాల అతను విమానాశ్రయంలో అతన్ని నిఘా వేసి పట్టుకున్నారు. ఇక ఆ తర్వాత అతనికి అర్థమైంది, ఈ కథ మొత్తం తెలిసిపోయింది ప్రభుత్వానికి, నేను ఏదో రకంగా బయటపడాలా అనేటువంటి పద్ధతిలో చివరికి ఆయన వాట్సాప్ కూడా ముందుగానే, అరెస్ట్కి ముందుగానే వాళ్ళ బంధువులకు పంపించి ఈ మీరు బయట పెట్టండి, ఎంతో కొంత నేను బయటపడతాను, ఈ జోగి రమేష్ అనేవాడు నన్ను దీంట్లో ఇన్వాల్వ్ చేసి ముంచేశాడు, ఈ జోగి రమేష్ అనేవాడు ఒక క్రిమినల్, ఇతని చరిత్ర మొత్తం నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, నేను అనవసరంగా ఇతని వలలో పడిపోయాననేటువంటి దాంతో విషయాలు అదే వాళ్ళు అడిగేది అదే సార్. ఇప్పుడు ఇవన్నీ మీరు సిట్టు తర్వాత వచ్చేసి ఇవన్నీ మాట్లాడుతున్నారు, బానే ఉంది, వాటి మీద మాకు నమ్మకం లేదు, మీరు ఏమీ చేయలేదు, విలువలు లేవు అసలు, మీకు విలువలు లేకుండా మాట్లాడుతున్నారు టీడీపీ నాయకులు అంటున్నారు. మరి వినండి, చెప్పిన తర్వాత మీరు క్వశ్చన్ వేయండి, టైం అయిపోతా ఉంది, అందుకని చెప్పేది వినండి. ఈ విషయం మొత్తం బయటకు వచ్చేటప్పటికి గంగవేరులు ఎత్తి గ్యాప్ కేకులు పెడుతున్నాడు ఎవరో జోగి రమేష్. ఇక సిట్టేస్తే నేను లోపలికి వెళ్ళడం ఖాయం, ఈ పథక రచన మొత్తం కూడా నేనే చేశాననేది వాస్తవాలు ప్రూవ్ అయిపోతా ఉన్నాయి. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ అడిగితే ఓ 12 సంవత్సరాలు, ఈడీ అడిగితే ఇంకో 12 సంవత్సరాలు మనం కాలక్షేపం చేయవచ్చు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. సిట్ అంటే సిట్ అంట, స్టాండ్ అంటే స్టాండ్ అంట. మరి తమరి హయాంలో వివేకానంద రెడ్డి గారికి సిబిఐని తీసేసి సిట్ వేసినప్పుడు అది సిట్టా, అది స్టాండ్ కాదా? మరి రవికిరణ్ క్లియర్ గా చెప్పాడు, వివేకానంద రెడ్డి మర్డర్లో ఏం జరిగిందో సేమ్ స్క్రీన్ ప్లే దీంట్లో కూడా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి ఏ రకంగా గుండెపోటు నుంచి గొడ్డల పోటీకి మార్చి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేశాడు సాయంత్రం 4:30కి వచ్చి, లోపల ఏం జరిగిందో, కమోట్లోకి ఎలాగెళ్ళారో, ఎన్నిసార్లు గొడ్డలతో తల మీద కొట్టారో మొత్తం స్క్రీన్ ప్లే చెప్పేశాడు. ఎందుకంటే ఆయనే కదా రాసింది. కాబట్టి ఈ దీంట్లో కూడా అలాగే చేద్దాం అనుకున్నారు, కానీ దొరికిపోయారు. దొరికిపోయేటప్పటికి తేలు పుట్టిన దొంగల్లాగా ఆయన అక్కడి నుంచి రాత్రి నుంచి ఒక ట్వీట్ చేశాడు. ఓవరాల్గా మనం చూస్తున్నాం ఈ కేసుకి సంబంధించి సిబిఐ విచారణకి ఎందుకు కోరుతోంది అనేటటువంటి దాని మీద సర్వత్రా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే సిబిఐ విచారణ వెనక ఉన్నటువంటి అంశాలు ఏంటి, నిజంగా సిబిఐని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతూ ఉన్నట్లయితే గతంలో సిబిఐ తేల్చినటువంటి కేసులను కూడా అంగీకరించాలి కదా, వాటిని కూడా సిబిఐ తేల్చింది కాబట్టి మాకు సిబిఐ అంటే అపారమైనటువంటి నమ్మకం ఉంది కాబట్టి సో ఖచ్చితంగా మేము ఈ కేసుల్లో స్టాండ్ అవుతున్నాం సిబిఐ ఇచ్చినటువంటి తేల్చినటువంటి అంశాల మీద అని చెప్పేసి డైరెక్ట్ వాళ్ళు వెళ్ళి కోర్టులకు వెళ్ళి చెప్పేటటువంటి అవకాశం ఉంది. కానీ అలా చెప్పట్లేదు. అక్కడేమో సిబిఐ ఏమో విచారణ సరిగ్గా జరగలేదంటారు, ఇక్కడేమో సిబిఐ విచారణ జరగాలి అనేసి కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీని మీద ఇప్పుడు ప్రస్తుతానికి మనం చర్చిస్తున్నాం. దేవర మనోహర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి ఓవరాల్గా ఏంటి అసలు ఇప్పుడు కోరుతోంది సిబిఐ విచారణ మీద అంత నమ్మకం ఉన్న వాళ్ళు మరి మిగతా కేసుల్లో సిబిఐ విచారించి తేల్చినటువంటి అంశాలని ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? అక్కడేమో అది కరెక్ట్ కాదంటారు, ఇక్కడేమో సిబిఐ విచారణ కావాలంటారు. ఒకవేళ ఇక్కడ సిబిఐ ఒకవేళ తేల్చినా కూడా మళ్ళీ దీన్ని మాకు నమ్మకం లేదని చెప్పేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో అది పరిపాటి రాజకీయాల్లో కావచ్చు, అంతేకాకుండా కొన్ని తప్పులు జరిగినటువంటి సందర్భాల్లో ఇవన్నీ కూడా పరిపాటి అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి ఏంటి అసలు మీ పార్టీ స్టాండ్ ఏంటి? చాలా స్పష్టంగా చెప్తున్నారు సురేష్ గారు, మీరు కొండందవి వెలిగిన బట్టే రకాలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో కొండ దగ్గరికి వెళ్ళట్లేదు అని చెప్పేసి బహుశా వాళ్ళు ఏమన్నా బాధపడుతున్నారేమో, మీ సామర్థ్యాన్ని లేకపోతే మీ శక్తిని తక్కువ అంచనా వేస్తున్నారా, లేకపోతే మీ శక్తి అదే అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయిపోయారు, నాకు తెలీదు, ఏమంటారు? సార్ రాజు గారు, మీకు ముందుగా ప్యానల్ సభ్యులకి అలాగే తోటి ప్రేక్షకులకి శుభోదయం అండి. సార్ మామూలుగా
వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ లేకపోతే వాళ్ళ పార్టీ స్టాండ్ కానీ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ ఏదైనా సరే స్కామ్ జరగాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు కానీ లేదు, ఈ రోజుకి కూడా కూటమి ప్రభుత్వం రన్ అవుతుంది. గత 16 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం. ఏదైనా సరే స్కామ్లు కేర్ ఆఫ్ అడ్రస్, లేదా ఏదైనా ఒక స్కామ్ చెయ్యాలన్నా ఆ స్కామ్ని ఈ విధంగా చేస్తే మనం ఎక్కడా దొరకము అనే విధానం రావాలంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి రావాలి, లేదా వాళ్ళ ముఖ్య నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచే వస్తుంది. అంటే ఈ స్కామ్లన్నిటికి కూడా కానీ మూలం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చిన్న పిల్లోని అడిగినా సరే అరే స్కామ్ ఎలా చేయాలంటే మొట్టమొదటిగా చెప్పే పేరు జగన్మోహన్ రెడ్డి. అది పావురాలు గుట్ట కేసు కానిచ్చి మొన్నటి వరకు బాబాయ్ బాత్రూమ్ గొడ్డలపేట వరకు కూడా ఏదైనా తీసుకోండి, ఒక స్కాములు కేర్ ఆఫ్ అడ్రస్ ఏదన్నా ఉంటే అది వైఎస్ఆర్ పార్టీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఇంత స్ట్రాంగ్గా అంటున్నామంటే మీరు అబ్జర్వ్ చేయండి సార్, బాగా ఏదైనా తీసుకోండి, వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు జగన్ అన్న 2.0 అన్నాడు, 2.0లో చేంజ్ చేస్తున్నాడు, జనాలను తొక్కిచ్చేస్తాడు. అంటే 2.0 అనేది ప్రజలకి ఏదో మంచి చేయాలి, సమాజం మీద ఈ వ్యవస్థలు చెడిపోతున్న వ్యవస్థల్ని మంచి దారిలోకి తేవాలి అనే విధానం ఉండాలి సార్ నాయకుడికి అనేది. అంతేగాని క్రిమినలిజం పెట్టుకొని నాకు అధికారం పోయింది, నేను అధికారం రావాలంటే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ లేదా ఇది క్రిమినల్ మెంటాలిటీ వస్తేనే నాకు ఉంటుంది అనే ఆలోచించే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకంటే మనం చూస్తుంటాం, మొన్న లాస్ట్ టైం వస్తే మనం పూతలపుట్టు దగ్గర ఒక మార్కెట్ లో ఒక రైతు ఇవ్వకపోయినా సరే మామిడికాయలు తీసుకొని వాళ్ళే దొల్లించేసి వాళ్ళే తొక్కిచ్చేసి ప్రభుత్వం మీద ఒక బురద వేయడం లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక చోటుకు వస్తున్నాడంటే వీళ్ళే అంతకుముందు ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని ఒక డైవర్షన్ పాలిటిక్స్ కానీ లేదా ఒక స్కామ్లకు కానీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏదైనా అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ, సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు మొదటి నుంచి కూడా తెలుసుకొని ఈ ప్రభుత్వం మీద మామూలుగా ఏదైనా సరే మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2019లో అధికారంలో జగన్మోహన్ రెడ్డి వస్తే మా అధ్యక్షుడు చాలా క్లారిటీగా చెప్పాడు, మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే కనీసం 1 సంవత్సరం అన్నా టైం ఇవ్వాలి, వాళ్ళకి పరిపాలన అంటే ఏంటి, పరిపాలన మీద అవగాహన ఏంటి, వాళ్ళు ఎలాంటి స్కీమ్స్ తీసుకొస్తున్నారు, ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారు, ఎలాంటి అభివృద్ధి తీసుకొస్తున్నారు అనేది ఒక 1 ఇయర్ చూద్దాము, లేదా 2 సంవత్సరాల పాటు చూస్తే తెలుస్తుంది వాళ్ళ పాలన అని చెప్పాడు. అదే జగన్మోహన్ రెడ్డి అట కాదు, మొట్టమొదటి రోజు వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం మీద అది ఉన్నా లేకపోయినా అరే ఇలాంటి మాట మాట్లాడితే మనం ఒక సీఎంగా ఒక 5 సంవత్సరాలు పనిచేశాము, లేకపోతే ఒక మాజీ సీఎం గారి కొడుకుని నేను ఒక మాట మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుంది ఏమని ఆలోచించుకోకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడడం, నోటికి ఏదొస్తే అది చెప్పడం. సో ఇప్పుడు మనం చర్చించుకున్న టాపిక్ ఏంటంటే మద్యం. ఈ మద్యం స్కామ్ అనేది ఎవరు సరే దాన్ని దోడింది, మద్యం స్కామ్ ఎప్పుడు జరిగిందని ఐడెంటిఫై చేసాం. 2019-24 గవర్నమెంట్లో పిచ్చి పిచ్చి బ్రాండ్స్ వస్తే, ఏమంటే బ్రాండ్స్ వస్తే ఇదేదో స్కామ్ జరుగుతుంది, కొన్ని డిస్టిలరీస్ ఏమో కర్నూలు దగ్గర ఉన్నాయి, ఇలాంటి ఫ్యాక్టరీస్ అన్ని అన్ఆథరైజ్డ్ గా పెట్టేసి దాంట్లో డిస్టిలరీస్ అని లేకపోతే స్పిరిట్ అని ఎక్కువ కలిపి చనిపోతున్నారని గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాస్ట్ గవర్నమెంట్ లో జరిగినటువంటి ఎంతమంది అయితే మరణించారో వాళ్ళందరినీ కలుపుకొని సో ఒకటి ఏర్పాటు చేయాల, ఇది పెద్ద స్కామ్ జరిగింది, దాదాపు 3,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని చెప్పి మనం సిట్ వేయడం జరిగింది. దాంట్లో విచారిస్తున్నారు. ఇంతవరకు కొంతమంది 150 రోజులు 120 రోజులు అవుతున్నా బెయిల్ ఇంతవరకు రాలేదు. దాని అర్థం ఏమి, ఇది స్కామ్ జరిగింది. పోనీ మీరు ప్రతిపక్షం ఉన్నారు, ముఖ్యంగా తిరుపతి నాయకులు తీసుకుంటే పొద్దున్న 6 గంటలకు ఏదో వైన్ షాప్ ఓపెన్ చేసేసి పోయి హంగామా చేస్తూ ఉంటారు. పోనీ మీరేమన్నా పట్టుకున్నారా? ప్రతిపక్షంలో మీ పార్టీ ఏమి? ఓకే, ఇంతకుముందు సురేష్ గారు చెప్తున్నారు మేము ప్రతిపక్షము, మాకు నోటుకు వచ్చింది మేము మాట్లాడుతూ ఉంటాము, అధికార పక్షం వాళ్ళు భరించాలి, అధికార పక్షం వాళ్ళు చెప్పాలి మాకు ఆన్సర్ చేయాలని. అగ్రి. అంటే ప్రతిపక్షం అనేది నోటుకు వచ్చింది మాట్లాడుతూ ఉంటే అధికార పక్షం, అందుకనే మేము మా నోట్లోంచి ఏ మాట వచ్చినా అధికారికంగా దానికి ఏంటంటే మీ నోటి మాటలు వేరు, మీరు ఆరోపణలు చేస్తారు, ఆరోపణలు ఎదుర్కొని ఏది నిజం ఏది అబద్ధం అని చేయాల్సిన బాధ్యత అధికారం వాడడం మా మీద ఉంది. కాబట్టి మేము అందుకనే ఇప్పుడు మీరు పట్టించలేదు కాబట్టే మేము పట్టుకొని మేము వేస్తున్నాం కానీ వాళ్ళని ఇమీడియట్ గా పార్టీని సస్పెండ్ చేసాం. ఎందుకు? మా చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని. అదే మీరు ఎవరైనా చేశారా? మీ అనంతబాబు ఏదో డ్రైవర్ ఉన్నారు,
చంపేస్తా అంటే అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేసింది లేదు, ఇంకోటి చేసింది లేదు, డైరెక్ట్ గా అతన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఈ చిత్తశుద్ధి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉందా? ఈ రోజు కుటుంబ పార్టీలో అది జనసేన గాని తెలుగుదేశం పార్టీ గాని ఏదన్నా తప్పు జరిగితే ఇమీడియట్ గా పార్టీని సస్పెండ్ చేసి వాళ్ళని ఒక ఎంక్వైరీ చేసి వాళ్ళ పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండే చేస్తాం. వైసీపీ పార్టీలో గత 2019-24 వరకు జరిగినటువంటి స్కామ్లు అవుతేనేమి, ఏదైనా సరే దోపిడీ అవుతేనేమి, ఏదైనా ప్రభుత్వ విధానం మీద చేయడం కానీ ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఏ రోజున ఒక్క చర్యనా తీసుకున్నాడా? లేదు. చేయకపోగా ఈ రోజు 2.0 అన్నాడు చూడు. 2.0 వస్తే భయపడుతున్నారు జనాలు. 2019-24లో మీరు పెట్టిన స్కామ్, ఒరే బాబు నేను ఇల్లు కట్టుకుంటే నా ఇల్లు కూడా కబ్జా చేసే స్థాయికి వెళ్తాడని మీకు పాతాలను దొక్కారు పవన్ కళ్యాణ్ గారు. మళ్ళా ఇప్పుడు మీ ప్రవర్తన ఏదైనా మారుతుందంటే అది మారలా. ఇంకా మీరు అధికారం కోసం చేసిన తప్పులు కప్పుపుచ్చుకోవడం కోసం ఇంకా తప్పులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. దాంట్లో భాగంగానే కుటుంబ ప్రభుత్వం పట్టుకుంది. మేమయ్యా అంటే మేము ఏలుకలు మధ్య అనుకుంటాం ఏదో కథలు చెప్తారు. కాకమ్మ కథలు చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ చేసేదానికి when it comes to implementation there is a problem. టీడీఆర్ బాండ్లే తీసుకున్నాం. టీడీఆర్ బాండ్ లో ఈ రోజుకి స్కామ్ ఉంది. వస్తాను మళ్ళీ వస్తా. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే మీ పైన వాళ్ళు వాళ్ళ పైన వాళ్ళు చాలా చెప్పుకోవాలి. ఒక్క నిమిషం, అది కాదులే కానీ సబ్జెక్టు మనం మాట్లాడదాం. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, సురేష్ గారు మీరు మాట్లాడినటువంటి మాటలకి వారు మాట్లాడారు. సిబిఐకి సంబంధించి గతంలో జరిగిన అంశాలు, మీరు మాట్లాడినటువంటి కేసులకు సంబంధించి వారు రియాక్ట్ అయ్యారు. వారికి ఏమైనా మీరు ఆన్సర్ చెప్పేది ఉందా? ఏం చెప్తారు ఆన్సర్? రాజు గారు, ఎక్కడైనా సరే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం చాలా ముఖ్యమండి. ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే ప్రతిపక్షం చాలా కీలకమైన పాత్ర పోషించాలి. ఎందుకంటే ప్రభుత్వంలో పెద్ద వ్యవస్థ ఎక్కడో చోట తప్పులు జరుగుతూ ఉంటాయి, నేరాలు జరుగుతూ ఉంటాయి. దాన్ని నిర్మాణాత్మకంగా బయటికి తీసుకొచ్చి ఎక్స్పోజ్ చేసి ప్రజలకి మేము ప్రతిపక్షమే కాదు ప్రత్యామ్నాయం అని చెప్పి ప్రజలకు నమ్మకం కలిగించాలి. అది ప్రతిపక్షం చేయాల్సింది. ఈరోజు ఈ అంశంలో మేము ప్రతిపక్షం మేము నోటుకొచ్చింది మాట్లాడతాం అన్నది సమంజసం కాదంటున్నాను. ఇప్పుడు ఉదాహరణకి ములకల చెరువు ఉంది సార్, అది బయటపడింది సార్. ఇప్పుడు ప్రభుత్వమే అన్ని అదంతా నకిలీ కార్యక్రమాలను చేయిస్తే ప్రభుత్వం ఎందుకు బయటపడుతుంది? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పక్క జిల్లా నుంచి కడప జిల్లా ఏసీ చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి మరి అందరూ కలిసి వెళ్ళి తనిఖీ చేసి పట్టుకుంటాం, రైట్ చేయడం ఎందుకు చేస్తారు? సో ప్రభుత్వం చిత్తశుద్ధి దీంట్లో బయటపడింది కదా. సో ఒక బాధ్యత అయితే ప్రతిపక్షం ఏం చేయాలంటే, ఓకే మీరు పట్టుకున్నారు సంతోషం, కానీ దీని వెనకాల టీడీపీ నేతలు ఉన్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకునే దమ్ముందా మీకు అని అడగాల్సింది. అది వాళ్ళు అడగలేదు. అడగకుండానే మా ప్రభుత్వం టీడీపీ పార్టీ ప్రొయాక్టివ్ గా అది ఐడెంటిఫై చేసి వెంటనే వాళ్ళని సస్పెండ్ చేసింది. పోనీ ఆ సస్పెండ్ చేసిన తర్వాత అన్నా సరే వైసీపీ పార్టీ ముందుకు వచ్చి ఓకే మేము అభినందిస్తున్నాం మిమ్మల్ని, మీ సొంత పార్టీ నేతన్నా సరే మిమ్మల్ని చర్య తీసుకున్నాం, కానీ దీనిలో అమలాపురంలో జూన్ లో జరిగింది, లేకపోతే జూలైలో అనకాపల్లిలో జరుగుతుంది, దీన్ని సమగ్రంగా విచారించే దమ్ముందా మీకు అడగాలి. వాళ్ళు అడగలేదు. అడగకుండానే మా ప్రభుత్వం ప్రొయాక్టివ్ గా ఎస్ఐటి ఏర్పాటు చేసి మొత్తం దీన్ని నిగ్గు తెలుస్తాం, ఎవరెవరు ఉన్నారు ఏంటో తెలుస్తాం అన్నారు. పోనీ దానివల్ల సరే వైసీపీ పార్టీ ప్రతిపక్షంగా మెచ్చుకొని ఓకే మీరు బాగా చేస్తున్నారు, కానీ ఏంటి మీ సాంకేతికంలో నెంబర్ 1 అంటారు, కానీ నకిలీ మద్యాన్ని ఎలా అరికడతారు షాపుల్లో, సామాన్య ప్రజలకు ఎలా తెలుస్తుంది అది నకిలీ మద్యం అవునా కాదా అని అడగాలి. అలా అడగలేదు. అడగకుండానే మేము ప్రొయాక్టివ్ గా ముందుకు తీసుకొచ్చి ఒక ఏపీ ఎక్సైజ్ ప్రొడక్షన్ యాప్ తీసుకొచ్చి ఆ యాప్ ద్వారా మీరు ఆ బాటిల్ మీద QR కోడ్ స్కాన్ చేస్తే చాలు ఆ బ్యాచ్ నెంబరు ఎక్కడ ప్రొడ్యూస్ అయింది, ఏ సంవత్సరం ప్రొడ్యూస్ అయింది, ఎవరు డిస్ట్రిబ్యూట్ అన్ని వస్తాయి. అలా వస్తేనే అది అసలైంది, అలా కాకపోతే అది నకిలీది. సో మీరు అటువంటి సేవించదని మా ప్రభుత్వం చెప్తే మెచ్చుకోక అదే ఆ యాప్ ఎందుకు తీసుకొచ్చారంటున్నారు. ఏంటి నాకు అర్థం కాదు. అసలు ప్రతిపక్షం వైసీపీ పార్టీగా ప్రతిపక్షంగా ఉండే అర్హత ఉందా లేదా? అందుకే ప్రధాన ప్రతిపక్షం హోదా ఇవ్వకుండా పక్కన పెట్టారు. అసలు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర ఎక్కడ పోషిస్తారు మీరు? వ్యక్తి చేసిన తప్పుల్ని వ్యవస్థకి అంటగట్టేసి నారాయణ సారా అని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అంటలోనే మీ యొక్క దరిద్రమైన రాజకీయం దానిలో దాగి ఉంది. అసలు మీరు ఎక్కడైనా సరే దాన్ని నిర్మాణాత్మకంగా బయటకు తీసుకొచ్చి నిష్పక్షంగా విచారణ జరగాలి అన్నది ఎక్కడన్నా మీరు ఎస్టాబ్లిష్ చేశారా? ఎక్కడా మీరు ఎస్టాబ్లిష్ చేయట్లేదు. ఎంతసేపు దీన్ని రాజకీయంగా ఏ రకంగా వాడుకోవాలి, ఏదైతే మీ మీద కుంభకోణం మద్యం కుంభకోణం విచారణ జరుగుతుంది, ఈడీ విచారణ చేస్తుంది, కేంద్ర దర్యాప్తు సంస్థ రాష్ట్రంలో అనేక మంది అరెస్ట్ అయ్యారు, దాని నుంచి ఏ రకంగా తప్పించుకోవాలి అన్న ఆ తాపత్రయంతో హిట్ వికెట్ అయ్యారు. ఆ తాపత్రయంలో హిట్ వికెట్ అయ్యారు. ఏ రకంగా మధ్య చెరువు సూరి
బావకల్లో ఆనందం చూడటానికి బయట రవి హత్య చేశారని చెప్పాడు. ఆ రకంగా బహుశా జగన్మోహన్ రెడ్డి గారి కళల్లో ఆనందం చూడటానికి జోగి రమేష్ గారు చేశారే ఈ పని అని అనుమానం కలుగుతుంది ఈ రోజు. ఓకే సార్. లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా మాకేం తెలియదు. ఓకే సార్. ఓకే ఓకే వస్తాను, మళ్ళీ వస్తాను. సురేష్ గారు రియాక్ట్ అవ్వండి. సార్ ఇప్పుడు పెద్దిరెడ్డి కిరణ్ గారు చెప్పేటువంటి నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించడం వల్లే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇందులో ఉన్నారని మేము వెలుగులోకి తెచ్చాం. ఈ రకంగా వాళ్ళు సస్పెండ్ చేయడానికి మేము కారణమయ్యాం. మేము ప్రశ్నిస్తేనే మీరు చెప్పిన నిర్మాణాత్మకమైన ప్రశ్నకే మీరు స్పందించారు. మేము చెప్పినటువంటి ఆరోపణలన్నీ కూడా నిజమే మీరు అంగీకరించారు. తప్పని విధి లేని పరిస్థితుల్లో మేము పోషించిన నిర్మాణాత్మకమైన పాత్ర వలనే మీరు ఈరోజు యాప్ తీసుకొని వచ్చారు. మీరు అయ్యా పేద ప్రజల ప్రాణాలు తీసేస్తున్నారు, మహాప్రభు రామచంద్ర కాపాడండి నిర్మాణాత్మకంగా మేము అభ్యర్థించి మేము మీకు చెవులు వినపడకపోతే వినపడేలాగా నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తే ఈరోజు యాప్ తీసుకొచ్చారు మీరు. అయ్యా మీరు నకిలీ మద్యంతో ప్రాణాలు తీసి ప్రజలతో ఆడుకుంటున్నారు, కోట్లు దోచుకుంటున్నారని వెలుగులోకి తెస్తే ప్రతిపక్షం ఇలా మాట్లాడకూడదు అలా మాట్లాడకూడదు అంటారా? ఆరోపణలు చేస్తామంటున్నారు. మేము ఆరోపణలు చేస్తే మీరు అధికారంలో ఉన్నారు, రుజువు చేయని ఆరోపణలేనే ఈరోజు కళ్ళకి కనిపిస్తుందయ్యా. అయ్యా కల్తీ మద్యం ఫ్యాక్టరీ కనపడలేదా? దాని వెనక టీడీపీ వాళ్ళు కనపడడం లేదా? అది రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా అయింది కనపడడం లేదా? ఏది కనపడలేదు. కంటి డాక్టర్ దగ్గర తెలియదు మీకు. మాకు కనపడలేదు, మేము వినపడలేదంటే నువ్వు చెప్పింది వినేయాల ప్రజలు. ఆ మనిషి అంటాడు దేవర మనోహర్ గారు జగన్ని ఈ రోజు చిన్నపిల్లని చెప్తాడు, వీళ్ళది డైవర్షన్ రాజకీయం, వీళ్ళకి రాజకీయం తెలియదు, క్రిమినల్ మైండ్ సెట్ అని. అయ్యా మీ నాయకుడు పవన్ కళ్యాణ్ కన్నా ఎవరైనా డేంజరస్ ఈ రాష్ట్రంలో ఉన్నాడా? ఎంత డేంజరస్ ఆయన నాలుగుకి అదుపు ఉందా? ఆ తల్లిని తిట్టిన క్షమించనని చెప్పి ఆయన సంఖ్య ఎక్కినాడు. లేదు పట్టుమని 20 సీట్లు ఇస్తారు, కుక్క బిస్కెట్లు మనకి అవసరమా సైనికులారా అన్నాడు. ఆ సైనికులకు పట్టుమని 20 సీట్లు కూడా ఇలా ఇతర పార్టీల నుంచి వచ్చిన డంపింగ్ కి ఇచ్చినాడు. జంపర్స్ జోకర్స్ నా పార్టీలో వద్దన్నాడు. ఈ రోజు సీట్లు తీసుకున్న వాళ్ళు ఎవరు? జంపర్స్ కదా జోకర్స్ కదా? ఆయన నాలుగుకి హద్దు మాట్లాడాలా? ఏదైనా మాడితే ఎంతసేపు నిందలేసేదని కాదు. మన నాయకుడు తత్వం ఏందో ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆ పవన్ కళ్యాణ్ సంగతి ఏందనేది 30,000 మహిళల మిస్సింగ్, సుగాలి ప్రీతి 500 మందికి 10 లక్షలు. ఓకే ఓకే ఇప్పుడు అవన్నీ అదే సురేష్ గారు అవన్నీ మాట్లాడితే చాలా మాట్లాడుకోవాలి సార్. ఈ రోజు కూడా పేపర్ లో వచ్చింది, ఆస్తుల గురించి కూడా వచ్చింది. ఇప్పుడు అవన్నీ వద్దునండి, ఒక నిమిషం సబ్జెక్ట్ మాట్లాడండి. డైవర్షన్ చేయాలని ఒక అభిప్రాయమే ఉంటే దానికి ఏదో ఒక అంశం చూడండి. ఈ రోజు మీరు చేస్తున్నటువంటి అరాచకలతో చేస్తున్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి అవసరమైతే వచ్చి డైవర్షన్ పాలిటిక్స్ వనరు మెటీరియల్ పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి ఏదైనా అవసరం అయితే తానా అని నాట్యం చేసేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. ప్రజల ప్రాణాలు పోతుంటే మాట్లాడే పవన్ కళ్యాణ్ ఈ రోజు మాట్లాడతారు కానీ ఓకే సురేష్ గారు సబ్జెక్ట్ మాట్లాడదాం. మనం ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది ఒక నిమిషం. సరే ఒక నిమిషం సరే ఎవరు ఫ్లైట్ లో వస్తున్నారు? ఈ రోజు కూడా అన్ని పత్రికల్లో పతాక స్థాయిలో వచ్చిన ఒక్క నిమిషం ఉండండి సార్. రఫీ గారు ఒక్క నిమిషం. ఓకే ప్లీజ్ సురేష్ గారు ఆగండి ప్లీజ్. రఫీ గారు రియాక్ట్ అవ్వండి సార్. ఈ యొక్క వ్యవహారం ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. సురేష్ గారు నేను మాట్లాడకూడదని ఆగుతున్నా. ఒక నిమిషం రఫీ గారు మాట్లాడండి. వినడానికి ఎవరు లేరు కానీ రామాయణ మహాభారతాలు చెప్పి మీరు సిద్ధం సభల్లో అరిసి అయిపోయి కూర్చొని ఉన్నారు మూల. ప్రతిపక్షం కూడా రాకుండా మీకు ఇంకా మీరు బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా దొంగ నాటకాలు ఏమైతే ఉన్నాయో ఉచ్చు జగన్మోహన్ రెడ్డికే ఉచ్చు బిగిస్తుంది. ఇంకా ఏమన్నా ఇంకా 3.5 సంవత్సరాల టైం ఉంది. ఒక్క నిమిషం సురేష్ గారు ఛార్జ్ షీట్
ఏమవుతా ఉంది? సురేష్ గారు ఆగండి. మీరు మాట్లాడేటప్పుడు నేను అడుక్కుంటూ మాట్లాడా. వచ్చిందయ్యా మీకు అధికారం. సురేష్ గారు ఒక్క నిమిషం. అధికారం మీకు. సురేష్ గారు మీరు ఆగండి. మాట్లాడేటప్పుడు సురేష్ నేను గారు ఆగండి. మాట్లాడాలా? మీరు ఆగండి. సురేష్ గారు ఆగండి ప్లీజ్. అవును సురేష్ కదా, గారు. దేహి. విఘ్నత సురేష్ గారు. పాటించండి. ఇది సురేష్ డిబేట్ గారు ఆగండి. విరవకండి. సురేష్ గారు మీ కొంచెం టైం కూర్చోబెడతారు అయిపోయింది. ప్రజలు. ఆగండి సార్. ఆయన మాట్లాడాక మేడం, మీరు మేడం మాట్లాడండి. ఒక్క నిమిషం కూర్చోబెడతారు. సురేష్ గారు ప్లీజ్. పద్ధతిగా సురేష్ ఉండండి. గారు ఒక్క నిమిషం మీకు ప్లీజ్. ప్రజలు కూర్చోబెట్టారు. సురేష్ కూర్చో- గారు. లేకపోతే సురేష్ గారు మీ టైం అయిపోయింది. మాట్లాడనివ్వండి. సురేష్ గారు ఆగాలి. మమ్మల్ని పొద్దున్నే మాట్లాడండి. మేము అదే పద్ధతిగా అడుగుతాం. మాట్లాడండి. మిమ్మల్ని ఎవరు ప్రజలు వస్తున్నారు? కూర్చోబెట్టారు. వైసీపీ మమ్మల్ని కూర్చోబెట్టి నుంచి. అడుక్కోవాలి. సురేష్ గారు సైలెన్స్ అధికారం ప్లీజ్. వీళ్ళు మాకు సురేష్ గారు ఆగాలి మీరు. డిబేట్ పాడు చేస్తారు. సురేష్ గారు ఆగాలి. అడుక్కొని అధికారంలోకి వచ్చారు వీళ్ళు. ఇక్కడ వీళ్ళకి బయటకు మాకు వచ్చి- సురేష్ గారు ఆగండి. వాళ్ళు మాట్లాడేవాళ్ళు కదా. ఏమంటే ఒక్క నిమిషం ఆగండి సురేష్ గారు ప్లీజ్. సురేష్ గారు ఆగండి. మాట్లాడండి. రఫీ గారు మాట్లాడండి. ఏమండి జగన్మోహన్ రెడ్డికి ఈ కేసులో 3,500 కోట్ల రూపాయలకు సంబంధించిన కేసులో అతనికి శిక్ష పడే రోజు దగ్గరలోనే ఉంది. అది అతనికి తెలుసు. ఓకే. అతని పార్టీకి ప్రజల్లో పూర్తిగా డ్యామేజ్ అయిపోయాడు. ఏ పిలుపు ఇచ్చినా సరే ప్రజలు స్పందించట్లేదు. మొన్నకు మొన్న అనకాపల్లి వెళ్తే అక్కడ కూడా జనం రాలేదు. పెయిడ్ ఆర్టిస్టులు తెచ్చుకొని సీఎం అనిపించుకుంటున్నాను, కానీ సరే. నాకేం లేదు. ఏదో ఒక సబ్జెక్ట్ డైవర్ట్ మాట్లాడండి సార్. పాలిటిక్స్ చేయాలా, ఏదో ఒక బురద చల్లాలని చెప్పి బక్రా దొరికాడు. ఎవరు? జోగి రమేష్. జయచంద్రారెడ్డిని కూడా అరెస్ట్ చేస్తాం ఏంటో అనుకుంటున్నాడు సురేష్ గారు. వెరీ గుడ్. జయచంద్రారెడ్డి కూడా ఎక్కడికి వెళ్ళలేడు. అతని పాత్ర కూడా నిర్ధారిస్తాం. జనార్దన్ రావు ఎందుకు Very good. ఆఫ్రికా వెళ్ళాడు, ఎందుకు మద్యం తయారు చేశాడు, ఎందుకు అమ్మాడని అతన్ని వదిలిపెట్టాం. అతను ఏమైనా వీడియో లీక్ చేసినా, వాట్సాప్ లీక్ చేసినా అతను తప్పించుకోవాలని చెప్పి అనుకుంటున్నాడేమో. ఎవ్వరు తప్పించుకోలేరు. ఎప్పుడైతే వీడియో లీక్ అయిందో, వాట్సాప్ లీక్ అయిందో గంగవెర్లు ఎత్తేసాడు జోగి రమేష్. నాకు తెలియదు అసలు అతను ఎవరో అన్నాడు. మరి వాళ్ళ చిన్ననాటి స్నేహితులు అని చెప్పేసి అందరూ ఆ ఊర్లో చెప్తున్నారు. ఒకే వీధిలో ఉంటారంట. వీళ్ళన్నిటికీ మొత్తం వ్యాపారాల్లో వాటాలు. జయచంద్రారెడ్డికి, జనార్దన్ రావుకి వాటాలు. ఈ మొత్తం తేలుస్తుంది సిట్టు. ఈ మొత్తం తేల్చుదని చెప్పి భయపడి అక్కడ జగన్మోహన్ రెడ్డి రాత్రి లండన్ నుంచి ఒక ట్వీట్ చేశాడు. ఇదేదో చంద్రబాబు నాయుడు గారు తయారు చేస్తున్నాడంట మద్యం. ఇది ములకల చెరువులోను ఇబ్రాహీంపట్నంలో. లోకేష్ గారు దానికి సహాయం చేస్తున్నాడంట. ఏం మాట్లాడాలో తెలియక పిచ్చెక్కిపోయి ఓకే. ఒక పక్కన చూస్తే ప్రజల్లో పూర్తిగా పడిపోయింది. ఎలక్షన్ లో చూస్తే 40% వచ్చిందంటే ఇవాళ 20% కూడా లేదు. రాష్ట్రం ఒక పక్కన ఓకే సార్. ఓకే. అభివృద్ధి పదంలో దూసుకుపోతా ఉంది. అమెరికా అవతల ఓకే. మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో గూగుల్ రావడం చూసి ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో తెలియదు. ఇక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలు నన్ను అసహించుకుంటారు, నా పాలన అసహించుకుంటారు, అసహించుకొని నన్ను ఓడించారు. ఇంకొకసారి కాదు కదా, ఇంకో 20 సంవత్సరాలు కూడా నన్ను దరిదాపులకు రానివ్వరని చెప్పేసి భావించి ఏమంటే సింగపూర్ కి ఉత్తరాలు రాశాడు, ప్రపంచ బ్యాంక్ ఉత్తరాలు రాశాడు, దొంగ ఉత్తరాలు అన్ని చోట్ల. ఇప్పుడు గూగుల్ కూడా రాసి ఉంటాడు, వాళ్ళు లెక్క చేసి ఉండరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పని కథం. ఈ సురేష్ లాంటి వాళ్ళు పాపం ఏదో ఆ పార్టీలో ఏదో నాయకులుగా చలామణి అవడానికి తప్పితే 29 తర్వాత ఆ పార్టీ ఉండదు. మూసేసుకోవటమే. రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే కృష్ణా గుంటూరులో పోటీకి పెట్టలేని పరిస్థితి. అభ్యర్థులు ముడిచాడు. ఈయన ఏదో ప్రజల్లో బలం ఉందండి. ఇవాళ మామూలు రైతులకి 171 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. ఒక పక్కన వ్యవసాయం, పరిశ్రమలు, విద్యా వ్యవస్థ అన్ని కూడా చేస్తా ఉంటే సంక్షేమ పథకాల గురించి వాటన్నిటి మీద మళ్ళీ చర్చ పెడతాం. ఈ రోజు టైం లేదు దానికోసం. ఒక్క నిమిషం సార్. ఓకే రఫీ గారు, దేవర మనోహర్ గారు క్లోజ్ చేయండి ప్లీజ్. ఓకే అండి. ఓకే రఫీ గారు.
యా ఓకే ఓకే పసుపులేటి సురేష్ గారు ఎవరు మనోహర్ గారు మాట్లాడుతూ క్లోజ్ చేయండి. పసుపులేటి సురేష్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏదంటే అది మాట్లాడుతున్నారు. పసుపులేటి సురేష్ గారు తెలియని ఏంటంటే అతను జనసేన పార్టీలో నుంచి అతని రాజకీయ ప్రస్థానం జరిగింది. ఏదో ఒక రాజకీయ పార్టీలో ఉండాలని ఇటు ఇమ్మడలేక అడిగి పోయి ఏదేదో నోటుకు వచ్చిన మాట్లాడుతున్నాడు. పసుపులేటి సురేష్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే మేము జనసేన పార్టీలో మాతో పాటు నడిచిన నాయకులకి మా పార్టీ విధి విధానాలు నచ్చిన వాళ్ళకి మాత్రం మేము 21 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం. మీ పార్టీ మీ నాయకుల్లాగా అరే తండ్రిని చంపిన జగన్మోహన్ రెడ్డి అని అమ్మనా బూతులు తిట్టిన వాళ్ళకి మేము ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాల. తండ్రిని తిట్టిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి నిజమైన దొంగ, ఇమీడియట్ గా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి పంపించాడు అని చెప్పిన వాళ్ళకి సీట్లు ఇవ్వాలి. మాట్లాడేదానికి రెండో పాయింట్ లేకపోతే మీ ఉనికి కోసమే మేము రాలా. మేము వచ్చింది ప్రజా సేవ సబ్జెక్ట్ ఉంటే మాట్లాడాలా? నీ నాయకుడు మైక్ ఎత్తుకొని గొంతెత్తుకొని అర్చిన వర్షం చంపలకి చౌకర్లకి అడుగుతున్నా నేను. రాష్ట్రాన్ని అభివృద్ధి నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి నడిపిస్తాను. ఒక లబ్బర్ చెప్పని చెప్పి భవిష్యత్తు ఒక లబ్బర్ చెప్పని చూపి అయ్యా నువ్వు. లేకపోతే పవన్ కళ్యాణ్ రాజకీయం అసెంబ్లీకి వెళ్ళాడా? నీ నాయకుడు నోట్తో చెప్పిన మాట్లాడుతున్నా. ఎక్కడ లబ్బర్ చెప్పేసుకున్న రాజకీయం, ఎక్కడ జంపర్లు చౌకర్లు తీసుకున్న రాజకీయం. ఓకే సురేష్ గారు ఒక నిమిషం ఆయన మాట్లాడండి. సురేష్ గారు ఒక నిమిషం. సురేష్ గారు మీకు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా అభిమానులే కానీ అది అందరికీ తెలిసిందే. సరే ఒక నిమిషం ఆగండి. సురేష్ గారు ఒక నిమిషం. అసెంబ్లీకి పంపిస్తా, నేను పేదలతో రాజకీయాలు చేస్తా. ఓకే జంపర్లు సురేష్ గారు ఆగండి సార్. ఓకే నాయకుడు చెప్పింది అడిగా మేము. అది కూడా తప్పేనా? వీళ్ళు ఊహాతీతంగా ఆరోపణలు చేస్తారు. సురేష్ గారు మాట్లాడనివ్వండి, ఆయన మాట్లాడనివ్వండి. సురేష్ గారు సురేష్ గారు సురేష్ గారు సురేష్ గారు జరిగే విషయాల సురేష్ గారు ఒక్క నిమిషం అంటే జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. సురేష్ గారు ఒక్క నిమిషం. సురేష్ గారు ఏమంటే మీ ఇద్దరు ఒక స్థానంలో ముక్కలే, మీ ఇద్దరు ఎందుకు అరుచుకోవడం? వాస్తవాలు మాట్లాడండి. నిన్నటి వరకు కలిసి నడిచారు, ఈ రోజు ఓకే మీ పార్టీలు వేరే ఉండొచ్చు. ఒక్క నిమిషం మాట్లాడతాడు, మీరు ఆగండి సార్, ఆగండి. ఓకే ఓకే టైం అవుతుంది. ఎస్ ఎస్ సురేష్ గారు సురేష్ గారు సురేష్ గారు టైం లేదు. సరే 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 మీరు పార్టీలో వెళ్ళిపోయిన మాత్రం ఆయనకి పసలేదు ఎందుకులే కానీ ఒక్క నిమిషం ప్లీజ్. సురేష్ గారు ఆగండి. నాయకుడు సురేష్ గారు ఒక్క నిమిషం ఆగండి ఆగండి ఆగండి. పస ఉందా లేదా అనేది మనోహర్ గారు మాట్లాడండి. సురేష్ గారు ఒక్క నిమిషం ఆగండి. పస గురించి, దమ్ము గురించి, ధైర్యాల గురించి ఇప్పుడు ఎందుకు? సురేష్ గారు ఆగండి, ఒకసారి మాట్లాడండి. మనోహర్ గారు క్లోజ్ చేయండి, నాకు టైం అవుతుంది. రాజు గారు చూడండి సార్, ఇది క్లారిటీగా ఇంతసేపు మన సురేష్ గారు ఆయన నోటికి వచ్చేట్టు మాట్లాడుతూ ఏదేదో చెప్తున్నాడు. ఈయన ఏ పార్టీ నుంచి వచ్చాడు? లాస్ట్ 6 నెలల ముందు జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి పంపించాడా అనే విధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలని మీరు వెళ్ళి ఆ పార్టీలో జాయిన్ అవ్వండి, ఏదో ఒక టికెట్ తెచ్చుకోండి, దాని తర్వాత నేను చెప్పేది చేయండి, మీ పార్టీ మీరు అంతేగాని ఈ రోజు ఇతను వీళ్ళు చెప్తే సస్పెండ్ చేయలా. అతను అక్కడ కుటుంబ ప్రభుత్వంలో ఈ రోజు ఏదైనా సరేలే ఒకరి మీద నిర్ణయం ఉండదు. కుటుంబ ప్రభుత్వం ఇది. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఒక దుర్మార్గుడు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందదు, అప్పులు ఆంధ్రప్రదేశ్ అవుతుందని కూటమిగా అందరం ముందుకు వచ్చి ఏర్పరచుకున్న ప్రభుత్వం ఇది. అలాంటి ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకుంటే సరిపోదు. 3 నిర్ణయాలు ఉన్నాయి, 3 నిర్ణయాల ప్రకారమే జరుగుతుంది. అంతేగాని మీరు అనుకున్నట్టు ఒక నిర్ణయం తీసుకొని చేయలా. మేము పట్టుకున్నాం, కుటుంబ ప్రభుత్వమే పట్టుకుంది, కుటుంబ ప్రభుత్వమే సస్పెండ్ చేసింది, కుటుంబ ప్రభుత్వమే ఎక్సైజ్ కూడా చేసింది. మీరు ఎప్పుడు ఏదైనా సరే స్కాములకి మూల కారణం, మూల బిందువు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళ నుంచి అన్ని పుట్టాయి. ఈ రోజు కూడా కుటుంబ ప్రభుత్వంలో కూడా గానీ వీళ్ళ ద్వారానే వచ్చి తమ్మెలపల్లిలో అవుతుంది, ఇబ్రహీంలో అన్నింటిలో కూడా కానీ వీళ్ళ ద్వారానే వచ్చి అభివృద్ధి చెందుతుంది. ఈ 2.0 భాగం కూడా ఇదే. ఇంకా కాబట్టి 2029కి భూస్థాపితం అవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం. ఆ రోజు అది ప్రజలు చూసుకుంటారు కానీ ఓకే
ఓకే మనోహర్ థ్యాంక్ యూ మనోహర్ గారు, పసురెడ్డి సురేష్ గారు, సయ్యద్ రఫీ గారు, అలాగే పెద్దిరెడ్డి రవి కిరణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నందుకు. సో ఓవరాల్గా మనం చూస్తాం ఇప్పటి వరకు కూడా ఈ మద్యంకి సంబంధించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం అంతా కూడా తిరుగుతుంది. ఇంకో పక్కేమో కూటమి తన పని తాను చేసుకోబోతోంది. అమెరికా అవతల తొలిసారిగా వేరే దేశంలో, అది కూడా విశాఖలో గూగుల్కి సంబంధించినటువంటి సంస్థతోటి ఒప్పందం కుదరడం కావచ్చు. అంతేకాకుండా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది. అంతేకాకుండా ఈ నకిలీ మద్యంకి సంబంధించి గుర్తించేందుకు అవసరమైనటువంటి ఎక్సైజ్ సురక్ష అనేటటువంటి ఒక యాప్ను కూడా తీసుకొచ్చి తమ సచ్చీలతను నిరూపించుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. కానీ రకరకాలైనటువంటి అనుమానాలు, విమర్శలు. ఇంకో పక్క జనార్దన్ రావు వాట్సాప్ చాటింగ్ చూస్తే అందులో జోగి రమేష్తో మాట్లాడినటువంటి మాటలు. జోగి రమేష్ ఏమో వాళ్ళ కులం దగ్గర నుంచి, వాళ్ళ సామాజిక వర్గం దగ్గర నుంచి, ఆయన కుటుంబం దగ్గర నుంచి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొత్తం ఓట్లేసుకుంటూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కానీ వాట్సాప్ చాటింగ్ బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడతారో అది కూడా ఫేక్ అంటారా ఏంటి అనేది అవన్నీ కూడా ఆధారాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నాయి. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఎప్పుడు సిబిఐ విచారణ కోరేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ బట్టి సిబిఐ తేల్చిన కేసుల్లో కూడా వచ్చినటువంటి అవుట్పుట్ ఎందుకని అంగీకరించట్లేదు అనే దాని మీద సర్వత్రా చర్చ అయితే నడుస్తుంది. ఇది వాటి హాట్ టాపిక్. స్టేట్ ఇంటూ ప్రైమ్9 నిజం ఇదే మా ఇజం.